రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో ఉన్న గోముఖ్ మహాదేవ్ ఆలయం మహాశివుడికి అత్యంత ప్రియమైన తీర్థస్థలంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గోవు ఆకారంలోని శిలాముఖం నుంచి సహజంగా జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దీనినే కామధేను జలం అంటారు. ఈ జలధారలో స్నానం చేస్తే పాపాలు నివృత్తి అవుతాయని, ఆరోగ్యం సిద్ధిస్తుందని, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ ఆలయాన్ని వశిష్ఠ మహర్షి యజ్ఞస్థలంగా భావిస్తారు. ఆయన యజ్ఞం చేసిన అగ్నిగుండం నుంచే చౌహాన్, సోలంకి, ప్రతిహార, పర్మార్ వంశాలు పుట్టాయని పురాణాలు చెబుతున్నాయి. రామాయణ కాలంలో శ్రీరాముడు, లక్ష్మణుడు ఇక్కడ వశిష్ఠుని ఆశీర్వాదం పొందగా పాండవులు ఇక్కడ అగ్ని కార్యాలు నిర్వహించినట్టుగా చెబుతారు. ఇక గోవుముఖం నుంచి వచ్చే ఈ జలం దివ్య గంగా, యమున, సరస్వతుల సమ్మేళనమని, మహాదేవుని ఆనంద బాష్పమని పండితులు విశ్వసిస్తారు. గోముఖ్ తీర్థం కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, శివానుభూతిని ప్రసాదించే పవిత్ర ప్రాణజలం.